महाराज की जय। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఖైరతాబాద్ వినాయకుడు. బ్యాక్గ్రౌండ్లో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఓకే, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనం చూసుకున్నట్లయితే కనుక కంపారిటివ్లీ ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ వినాయకుడు హైట్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. కొంచెం అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్లీ ఇక్కడ 100 అబౌవ్, ఐ మీన్ 102, 105, 107 లైక్ దాట్. బట్ ఇప్పుడు ఈసారి ఏంటంటే 70 feet అండ్ వినాయకుడు కూడా చూడడానికి చాలా ఎప్పుడు వేరేగా ఉండేది. ఇది ఒక సప్తముఖి విగ్రహం అన్నమాట. సప్తముఖి అనేటప్పటికి ఇట్ సైడ్ 6 హెడ్స్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు. అండ్ టువర్డ్స్ రైట్ సైడ్ ఆఫ్ ద మూర్తి మనం చూడొచ్చు బ్రహ్మ, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. అండ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు శివుడు కూడా. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈసారి రామ్లల్లా విగ్రహం, అయోధ్య విగ్రహం ఏదైతే ఉందో రామ్లల్లా, అది పెట్టడం జరిగింది. ఇక్కడే ఉంది, మీరు చూడవచ్చు. అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడి నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు రామ్లల్లాని. అండ్ ఇది మన వినాయకుడు ఫ్రంట్ వ్యూ. మీకు కంప్లీట్ గా వ్యూ అనేది చూపిస్తాను. అప్పటికే మార్నింగ్ ఆల్రెడీ చాలా మీడియా మిత్రులు వాళ్ళందరూ వచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పోలీస్ బెటాలియన్ కూడా చాలా బాగా అరేంజ్ చేయబడింది. మార్నింగే వీళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేసేసారు. అండ్ వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మీరు చూడొచ్చు ఆల్రెడీ మార్నింగ్ క్రౌడ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. అండ్ సో దిస్ ఇస్ ద మెయిన్ వ్యూ అనమాట. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఏదైతే రెగ్యులర్ రూట్ ఉంటుందో ఆ రూట్ ఆల్రెడీ క్లోజ్ చేయబడింది. అక్కడి నుంచి దర్శనం లైన్ మెయిన్ రోడ్ మీద నుంచి మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్లీ స్టార్ట్ చేయబడింది. అంటే మెట్రోకి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడి నుంచే లైన్ అనేది స్టార్ట్ చేయబడింది. అండ్ నేను వచ్చిన వ్యూ అనేది ఖైరతాబాద్ వినాయకుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బ్యాక్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ త్రూ వచ్చానమాట ఎగ్జాక్ట్లీ. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ లైక్ మీడియా వాళ్ళు అందరూ వచ్చేసారు. They are taking a lot of videos and I see most of them are YouTubers. So చాలా మంది ఉన్నారు యూట్యూబర్స్ ఇక్కడ. వాళ్ళందరినీ కూడా ఒకసారి కలిసేసి హాయ్ చెప్పేసి అందరికి స్టార్ట్ చేయడం అయితే జరిగింది వీడియో. సో ఇదన్నమాట వ్యూ. ఆల్రెడీ మీరు చూడొచ్చు క్రౌడ్ అయితే చాలా చూసారు మార్నింగే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ వినాయకుడు ఈ ఇయర్ ఏంటంటే శక్తి వినాయకుడు. సో అమ్మవార్లని చూడండి, ఇక్కడ అమ్మవార్లని కూడా స్టార్ట్ చేసేసారు. ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇది ఎదురున్నాయి కౌంట్ చేసి చెప్పండి. మ్యాక్సిమం 9 ఉంటాయి, 9 మూర్తులు. సో ఇలా అనమాట వీడియో చూడొచ్చు మీరు. మీడియా వాళ్ళు ఆల్రెడీ తీస్తున్నారు. మన ఖైరతాబాద్ వినాయకుడు అండ్ అరేంజ్మెంట్స్ అనేవి ఇలా జరిగినాయి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెట్రోపాలిటన్ ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళు వాటర్ అనేది అన్ని అరేంజ్ చేశారనమాట. ఇక్కడ హెల్ప్ చేయడానికి అందరికి వచ్చిన భక్తులను మంచిగా చూసుకోవడానికి మన సీఎం అరేంజ్ చేసిన ఇవన్నీ. కంపారిటివ్లీ ఇయర్ డెకరేషన్ అనేది చాలా బాగా జరిగింది. ఇక్కడ ఎంట్రీ నుంచి ఎక్కడ చిన్న మెస్సింగ్ కూడా లేకుండా అంతా బాగా తీస్తారనమాట. సో విగ్రహానికి టువర్డ్స్ ఇఫ్ యూ సీ ఇన్ వినాయకుడు యాంగిల్లో చూస్తే కనుక విగ్రహానికి టువర్డ్స్ ఇట్ సైడ్ ఈ విగ్రహాలు అనేది పెట్టింది. అండ్ దిస్ ఇస్ స్పెషల్. మన అయోధ్య రామ్లల్లా మూర్తి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అది కూడా మీకు చూపిస్తాను నేను. అయోధ్య రామ్లల్లా, అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు. సో చిన్న భక్తులు ఆల్రెడీ ఇక్కడ ఫోటో సెషన్ అనేది స్టార్ట్ చేసేసారు. సో ఇదన్ పార్ట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ గా. ఆయన పాదాల దగ్గర టువర్డ్స్ ఆయనకి రైట్ సైడ్ అయోధ్య రామ్లల్లా మూర్తి అండ్ టువర్డ్స్ దిస్ సైడ్ ఎప్పుడు పెట్టే నాగదేవతలు. ఈ వ్యూ చూస్తారా? నేను ఈ వీడియో అనేది గిమ్మల్లో తీస్తున్నాను. సో
ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే జస్ట్ ఇగ్నోర్ చేయండి. వాయిస్ ఓవర్ అయితే మైక్ త్రూ ఇస్తున్నాను. సో దానికి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అనేది ఇక్కడ శివ పార్వతులతో పాటు విష్ణుమూర్తి పెట్టడం జరిగింది. సో మీరు చూడొచ్చు, వచ్చిన భక్తులు ఆల్రెడీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసేసారు. అండ్ యా, ఇది దర్శనం లైన్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీరీస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మూషికం అయితే ఈసారి పాదాల దగ్గరే కింద నీట్ గా అరేంజ్ చేయబడింది. మూషికం దర్శనం చేసుకునే వాళ్ళు ఆల్రెడీ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అండ్ సో క్యూ లైన్ లోకి వెళ్ళి దర్శనాలు చేసుకోమని చెప్తున్నారు. మార్నింగ్ అసలు ఎర్లీ మార్నింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీ చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. అంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందేమో అని ఎస్టిమేషన్ చేసి ముందే వాళ్ళు ఇలా అరేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళు వీడియో స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. మనం చూడొచ్చు మీడియా మిత్రులు ఆల్రెడీ వాళ్ళ న్యూస్ అనేది స్టార్ట్ చేసేసారు. సో మీరు లైవ్ లో కూడా చూడొచ్చు. ఈ వీడియో నేను ఆఫ్టర్నూన్ వరకు ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేసేస్తాను. సప్తముఖి వినాయకుడి విగ్రహం అది చూడొచ్చు. రామ్ లల్లా అనేది పెట్టారు. మార్నింగ్ దర్శనాలు అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సన్ రైజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. చూడొచ్చు ఇక్కడ మార్నింగ్ ఉన్న వాళ్ళు మాక్సిమం ఏంటంటే మీడియా మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అదర్ పీపుల్. అండ్ భక్తులు వచ్చిన వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు, ఇలా ఫొటోస్ దిగడానికి ట్రై చేస్తున్నారు. విగ్రహం బడా గణేష్ హైదరాబాద్ది. సో వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చాలా దగ్గరికి వెళ్ళి గెంబుల్తో నీట్గా అనేది షూట్ చేయడం జరిగింది. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ ఎంట్రీ ఏదైతే హైదరాబాద్ గణేష్ది ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ అనేది క్లోజ్ చేయబడింది. వెహికల్స్ అయితే కంప్లీట్లీ నాట్ అలౌడ్. మీరు పార్కింగ్ అనేది బయట చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది మెయిన్ ఎంట్రీ కాదన్నమాట. సో వస్త్రం అనేది సమర్పించడం జరుగుతుంది ఇప్పుడు. అది కూడా దగ్గర నుంచి మనం చూసుకున్నాం. దర్శనం లైన్ అయితే ఇది. అండ్ ఇప్పుడు లైన్ లో ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ అనేది ఇనిషియేట్ చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం పోలీస్ వాళ్ళ చెకింగ్ అనేది కూడా అవైలబుల్ ఉంది. బ్యాగ్ సో ఇక్కడ చెకింగ్ అనేది కూడా చెక్ చేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా అయితే ఎటువంటి కాంప్రమైజ్ అనమాట. సో ఫ్రమ్ హియర్ మనం ఏంటంటే ఒక టెంకాయ తీసుకొని ఆంటీ గారు చేతికిస్తున్నారు. ఎంత ఆంటీ? 30 రూపీస్. ఓకే, మనం అయితే టెంకాయ తీసేసుకున్నాం. దర్శనానికి స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఇంతసేపు ఖాళీగానే ఉంది. భక్తుల రద్దీ అనేది మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి అనమాట అలా మొత్తం క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలి మనం. లైవ్ లో అయితే నేను ఉన్నాను. దర్శనం చేద్దామని టెంకాయతో పాటు. సో చూద్దాం నెక్స్ట్ అరేంజ్మెంట్ ఎలా చేస్తారు ఏంటనే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోలో అయితే పూర్తిగా అయితే తీసుకున్నారు మనది. ఎవ్రీ ఇయర్ హోండా వాళ్ళు, వైష్ణవ్ హోండా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వాళ్ళ బ్యానర్ అనేది ఉంటుంది ఇక్కడ. ఈ ఇయర్ ఎందుకో మరి సమ్ ఎప్టామ్ ప్రాజెక్ట్స్ అని వాళ్ళ స్పాన్సర్షిప్ త్రూ చేయబడినట్టుంది.
సో ఇక్కడ దర్శనంలో ఉన్నారన్నమాట. ఇది వ్యూ ఇక్కడ చూడొచ్చు. లైన్ లో అనమాట ఇది. ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేము, కానీ ఇక్కడ అయితే ఒకటే నడుస్తుంది పరిస్థితి ఇది. ఇక్కడ చేస్తున్నారు. వినాయకుడి దర్శనం కనీసం అన్నం పెట్టుకునే టైం కూడా ఇవ్వలేదు. వాళ్ళంతా కైనా స్టాప్ అవ్వాలి. అదన్నమాట. మా పిల్లలు అందరూ